మతం మారితే ఎస్సీ హోదా వర్తించదు అని చెప్పి ఇప్పుడు సుప్రీంకోర్టు ఒక తీర్పు ఇవ్వడం జరిగింది. అది అమలు అవ్వకుండా ఉండాలంటే అసలు ఏం చేయాలి? అసలు ఆ తీర్పు కరెక్టా? ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు ఎవరైతే గనక ఎస్సీగా ఉండి హ్మ్. మాలాగానే మాదిగ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తులు క్రిస్టియానిటీలోకి మారి హ్మ్. ఆ యొక్క మతాన్ని స్వీకరించినట్లయితే గనక వాళ్ళకి ఆ ఎస్సీ హోదా అనేది కోల్పోతారు అనేది సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు. హుహు. అంటే అటువంటి వ్యక్తిని ఎవరైనా కూడా కులం పేరుతోనో లేదు అనంటే గనక వాళ్ళ యొక్క వర్గం పేరుతోనో ఇంకో విధంగానో తిడితే సదరు వ్యక్తులు ఎస్సీ ఎస్టీ యాక్ట్ ప్రత్యేకమైన చట్టం వాళ్ళ యొక్క రక్షణ కోసం పెట్టిన చట్టం ఏదైతే ఉందో ఆ చట్టం యొక్క గొడుగు రక్షణ తీసుకోలేరు. ఎప్పుడైతే గనక ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు హ్మ్. మతం మారిపోతారో వాళ్ళు బీసీ కిందకు వచ్చేస్తారు అని చెప్పనేది హుహు. క్లియర్ సెటిల్డ్ ప్రిన్సిపల్ ఆఫ్ లా. హుహు. దానికి సంబంధించే బాపట్లకి సంబంధించినటువంటి ఒక పాస్టరు నా మీద దాడి జరిగింది, నన్ను కులం పేరుతో తిట్టారు అని చెప్పని వేరే వ్యక్తి మీద కేసు పెట్టినప్పుడు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు వారు నువ్వు ఆల్రెడీ మతం మారి పాస్టర్ కింద నువ్వు బోధన చేస్తున్నావు కాబట్టి నువ్వు ఎస్సీ ఎస్టీ చట్ట ప్రకారము నువ్వు రక్షణ పొందలేవు, ఆ విధంగా నువ్వు కేసు పెట్టలేవు అని చెప్పని తీర్పునిస్తుంది. దాన్ని సుప్రీంకోర్టులో ఛాలెంజ్ చేస్తే సుప్రీంకోర్టు వారు హైకోర్టు వారు ఇచ్చిన తీర్పుని సుప్రీంకోర్టు వారు సమర్థిస్తూ హుహు. నువ్వు ఎస్సీగా ఉండి క్రిస్టియన్లకు వస్తే మాత్రం నువ్వు రక్షణ పొందలేవు, ఓన్లీ హిందువు బౌద్ధ జైన్ రైట్. ఈ 3 మతాల్లో ఉంటే మాత్రమే నీకు ఆ ఎస్సీ ఎస్టీ యాక్ట్ ప్రకారం రక్షణ పొందుతావు అని చెప్పి కూడా చెప్పడం జరిగింది. హుహు. సో అదేవిధంగా ఎవరైతే కనుక ఈ మతం మారతారో ఎస్సీలుగా ఉండి ఎవరైతే క్రిస్టియానిటీలోకి వెళ్తారో వాళ్ళు రిజర్వేషన్ కోటాలో రాజకీయాల్లోకి పోటీ చేయలేరు, హుహు. అదేవిధంగా జాబ్స్ పొందలేరు. ఆ విధంగా ఏదైతే గనక ఎస్సీ ఎస్టీలకి సంబంధించినటువంటి రిజర్వ్ కేటగిరీస్ ఉంటాయో విద్య కావచ్చు, ఉద్యోగాలు కావచ్చు, రాజకీయం కావచ్చు, మరే ఇతర ఏదైనా కావచ్చు, వాళ్ళు ఆ విధంగా ఉద్యోగాన్ని పొందలేరు. ఒకవేళ ఆ విధంగా ఉద్యోగాన్ని కానీ అదేవిధంగా రాజకీయంగా కానీ ఏదైనా పదవులు అనుభవిస్తే కనుక తగిన ఆధారాలు ఉంటే మాత్రం వాళ్ళ యొక్క పదవులు ఉద్యోగాలు కూడా పోతాయి. కానీ చాలా వరకు చూసుకుంటే ఈ క్యాస్ట్‌లో ఎక్కువ క్రిస్టియన్సే ఉంటారు కదా సార్. అంటే క్రిస్టియన్సే ఎక్కువ ఉంటారు. వాళ్ళు ఎస్సీ, ఎస్టీ కాదని ఇప్పుడు మనకి సుప్రీంకోర్టు తీర్పిచ్చింది అంటే కదా. ఇక్కడ ఇంకొక ఇది ఉంది, ఇబ్బంది. వాళ్ళు క్రిస్టియన్స్ అని చెప్పి ఎట్లా ప్రూవ్ చేయాలి? ఇక్కడ నేను చెప్పిన కేసులో అతను నేను పాస్టర్ని, నేను బోధన చేస్తాను అని చెప్పని క్లియర్గా అడ్మిట్ అయ్యాడు. అతను ఆ విధంగా చేస్తున్నాడు కాబట్టి మనకు అది అయ్యింది. అందుగురించి మీరు చూడండి, చాలామంది క్రిస్టియానిటీలో ఉన్నా మేము క్రిస్టియన్ కదని చెప్పుకుంటూ ఉంటారు. చేసేదేమో చర్చిలకు వెళ్తారు, ప్రేయర్ చేస్తారు, అన్నీ చేస్తారు, కానీ బట్ మేము క్రిస్టియన్స్ కాదని చెప్పుకుంటాం. ఎక్కడ చెప్పేటప్పుడు క్రిస్టియన్స్ కాదంటారు, క్రిస్టియన్స్ హిందూ అంటారు, అంటారు. అదే కదా మెయిన్ ప్రాబ్లం. అయితే ఇది అమలు కాకుండా జరగాలి అని అంటే కనుక ఈ విధంగానే 2018లో ఈ ఎస్సీ ఎస్టీ యాక్ట్కి సంబంధించి చాలా కఠినంగా చట్టం ఉంది. ఒకసారి కేసు రిజిస్టర్ అయితే ఇమ్మీడియట్లీ అరెస్ట్ చేస్తున్నారు అని చెప్పని సుప్రీంకోర్టుకి వెళ్ళినప్పుడు మార్చి నెలలో 2018లో సుప్రీంకోర్టు వారు ఒక ఆర్డర్ ఇవ్వడం జరిగింది. ఆటోమేటిక్గా అరెస్టులు చేయొద్దు, ఎస్సీ ఎస్టీ యాక్ట్ ప్రకారం కేసు రిజిస్టర్ చేసినా కూడా ఆటోమేటిక్గా అరెస్ట్ చేయొద్దు, ముందస్తు ఎంక్వైరీ చేసి నిజ నిజాలు ఉంటే అప్పుడు యాక్షన్ తీసుకోండి అని తీర్పునిస్తే ఇమ్మీడియట్లీ సమాజంలో వీళ్ళందరూ కూడా నిరసనలు వ్యక్తం చేస్తే కేంద్ర ప్రభుత్వం వారు ఆగస్ట్ నెలలో ప్రత్యేకమైన బిల్లు ఒకటి పాస్ చేసి దాన్ని షెడ్యూల్ 9లో పెట్టడం జరిగింది. సో కాబట్టి జ్యుడిషియల్ రివ్యూ అనేది జరగదు. ఆ విధంగా ఆ యొక్క చట్టానికి కేంద్ర ప్రభుత్వం అనేది రక్షణ కల్పించడం జరిగింది. సో ఈ విధంగా చేస్తే ఇప్పుడు దీంట్లో కూడా ఆ విధంగా చేయాలి అనుకుంటే కనుక ఈ విధంగా చేయడానికి ఆస్కారం ఉంది. క్లియర్.